నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవుడు చంద్రకుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆయన రాజీనామాపై టీఎంసీ అధిష్టానం ఇంకా అధికారికంగా స్పందించలేదు. చంద్రకుమార్ బోస్ రాజకీయ ప్రస్థానం గత కొన్నేళ్లుగా ఆసక్తికరంగా సాగుతోంది. రెండు 2016లో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆయన అదే ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతరం 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడిగాను పనిచేసిన చంద్రకుమార్ బోస్ నేతాజీ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమైందని ఆరోపిస్తూ 2023లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. అయితే టీఎంసీలో చేరిన కొద్ది కాలానికే రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు బీజేపీ తర్వాత టీఎంసీకి కూడా గుడ్ బై చెప్పిన చంద్రకుమార్ బోస్ ఇకపై ఏ రాజకీయ పార్టీ వైపు అడుగులు వేస్తారనే దానిపై అంత చర్చ నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, మనం చూసుకోవచ్చు, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్వతంత్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన ప్రముఖ నాయకుడు చంద్రకుమార్ బోస్ టీఎంసీ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లనే రాజీనామా చేశానని కూడా ఒక కీలక సందేశాన్ని అయితే ఇచ్చారు. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు వెస్ట్ బెంగాల్ సంబంధించి వాళ్ళ కుటుంబానికి వాళ్ళు మాట్లాడే మాటలకు ఎంత విలువ ఉందో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. అయితే ఈ నేపథ్యంలో చంద్రకుమార్ బోస్ రాజకీయ ప్రస్తావన కూడా తీసుకుంటే 2016లో బీజేపీ పార్టీలో చేరిన ఆయన ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 2019లో పార్లమెంటు ఎన్నికల్లో కూడా పోటీ చేసి అదే ఏడాది కూడా ఆయన ఓటమి పాలైన పరిస్థితి కనిపిస్తుంది. గత దశాబ్ద కాలంగా ఏదైతే మనం చూసుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనడు చంద్రకుమార్ బోస్ రాజకీయ ప్రస్థానం కూడా ఎన్నో మలుపులు, ఎన్నో ఒడిదుడుకుల నేపథ్యంలో సాగిందనే మనం చెప్పాలి. అయితే నేతాజీ సిద్ధాంతాలు, లౌకికవాదం, జాతీయ సమైక్యను బీజేపీ ముందుకు తీసుకువెళ్లడం లేదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాలను పాటించడం లేదని 2023లో బీజేపీకి రాజీనామా చేసిన చంద్రకుమార్ బోస్ 2026 ఎన్నికల ముందు టీఎంసీ పార్టీలో చేరడం అయితే జరిగింది. అయితే ఎన్నికల ముందు చేరిన తర్వాత ఆ టీఎంసీకి సంబంధించి వెస్ట్ బెంగాల్ సంబంధించి వచ్చిన రిజల్ట్ బీజేపీ ఘన విజయం సాధించడం, టీఎంసీ ఓటమి పాలవడం, తర్వాత టీఎంసీలో చీలికలు ఏర్పడడం, కొంత గందరగోళ పరిస్థితుల్లో ఇప్పుడు టీఎంసీకి చంద్రకుమార్ బోస్ రాజీనామా చేయడం కూడా కీలక పరిణామంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఎంసీగా మారిన క్రమంలో ఆ ఫ్రంట్ పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా తమ గళాన్ని బలంగా వినిపిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రకుమార్ బోస్ రాజీనామా అనేది కీలక అంశంగా మారింది. అయితే చంద్రకుమార్ బోస్ బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు. బీజేపీ కూడా సముచితమైన స్థానం ఇచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఆయన అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేసి టీఎంసీలో చేరిన కొద్ది నెలల్లోనే మరలా ఆ పార్టీ నుంచి బయటికి రావడం అనేది కొంత ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలో చంద్రకుమార్ బోస్ ఏ పార్టీలోనికి చేరుతారు అన్నది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.